తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డుల వేడుక విజయవంతమైందని పీడీసీ చైర్మన్ దిల్రాజు చెప్పారు. ఇక సినీ ఇండస్ట్రీకి ఆదరిస్తూ ప్రభుత్వ అవార్డులను ప్రదానం చేసినందుకు సీఎం మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో కూడా అవార్డులు ప్రారంభిస్తామని అన్నారు. ఇక అవార్డు విజేతలు ఎన్ని పనులు ఉన్నా ఖచ్చితంగా వచ్చి స్వీకరించాలని దిల్రాజు విజ్ఞప్తి చేశారు. గద్దర్ ఫిలిం అవార్డ్స్ నిన్న బిగ్ ఈవెంట్తో కన్క్లూడ్ చేశాం. పోతే కన్క్లూడ్ చేయడానికి ఇంత పెద్ద ఈవెంట్ జరగడానికి ఒక 6 నెలల నుంచి ఒక వర్క్ జరిగితే నిన్న హైదరాబాద్ వేదికగా ఆ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. సో ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఒక 6 మంత్స్ నుంచి దానికి వర్క్ జరుగుతూ ఉంది అన్ని రకాలుగా. ఇందాక ఎండి గారు చెప్పినట్టు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఇవ్వాలంటే దానికి ఎలాంటిది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి అని బి నరసింహరావు గారు కమిటీలో ఫైనల్ చేయడం, దాని తర్వాత ఎఫ్డిసి ద్వారా దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్ రూపంలో కన్వర్ట్ చేయడం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, దాని తర్వాత 2 కమిటీలను ఫైనల్ చేయడం. ఎందుకంటే సాధారణంగా ఒక సంవత్సరానికి అవార్డ్స్ ఉంటాయి. అంతకుముందు కూడా ఎప్పుడు నంది అవార్డ్స్ కానీ నేషనల్ అవార్డ్స్ కానీ ఎప్పుడు ఒకటే సంవత్సరానికి ఉంటాయి. ముందు ఈ అవార్డ్స్ అనుకున్నప్పుడు కూడా 2024 ఒకటే ఇయర్కు అవార్డ్స్ అనుకోవడం జరిగింది. తర్వాత డిస్కషన్ అవుతున్న కొద్దీ అది కాస్త 2024 ముందు కూడా 2014 తెలంగాణ ఆవిర్భవించిన నుంచి 2023 వరకు కూడా అవార్డ్స్ ఉంటే బాగుంటుంది అని కొందరు సజెషన్స్ ఇవ్వడం వల్ల మళ్ళీ దాన్ని కూడా ఫైనల్ చేసి దానికి ఒక కమిటీని అపాయింట్ చేసి చేయడం జరిగింది. వాళ్ళందరూ ఎంతో కష్టపడి, వాళ్ళు కష్టమంటే ఒక్కొక్క సినిమాని సెలెక్ట్ చేయాలి, ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారనేది కమిటీ అంత జాగ్రత్తగా వాళ్ళకు చాలా విభేదాలు ఉంటాయి కమిటీలో కూడా. ఒకరికొకటి నచ్చుతుంది, ఇంకోటి నచ్చింది. ఎందుకు నచ్చింది అనేది మళ్ళీ అందరు ఫైనల్ చేసుకోవాలి. ఇలా ఎంతో వాళ్ళు ప్రిపేర్ అయ్యి అన్ని ఫైనల్ చేసి